నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మన ఇండస్ట్రీకి అవార్డ్స్ అనేవి వస్తున్నాయి. ఎలా అంటే గద్దర్ అవార్డ్స్ రూపంలో. సో ఈ అవార్డ్స్‌ని ఎలా చూడాలి సార్? సో ఒకటేమో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ఒక పండగ లాంటి వ్యవహారం అనమాట. ఇది దశాబ్ద కాలం మధ్యలో చాలా సార్లు గవర్నమెంట్ని అడగడం జరిగింది. ఈ సింగిల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ గొడవ ఉండేది కాదు. ఈ విడిపోయిన తర్వాత నుంచి మనకి ఈ అవార్డులు అనేది వెనకబడిపోయాయి అనమాట. సో ఇండస్ట్రీ వాళ్ళు చాలాసార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అది విఫలయత్నం జరిగింది కాబట్టి కానీ వర్కౌట్ అవ్వలేదు. అంటే అసలు అవార్డు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఒక గుర్తింపు అందులో ముఖ్యంగా ఏంటంటే చాలా అవార్డు ప్రైవేట్ అవార్డ్స్ చాలా వస్తుంటాయి కానీ గవర్నమెంట్ ఇచ్చే అవార్డే కౌంట్ అనమాట. ఓకే, మళ్ళీ ఆ అవార్డుల మీద మళ్ళీ కాంట్రవర్సీలు ఉన్నాయి. ఎట్లా అంటే కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇట్లాంటి తతంగాలు కూడా బ్లేమ్ చేయడం జరిగిందనమాట. అవన్నీ పక్కన పెడితే అసలంటూ అవార్డు ప్రోగ్రామ్స్ అనేవి ఉండాలి, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ప్రతిభ అవార్డు రూపంలో ప్రజానీకంగా తెలుస్తుంది, ఇండస్ట్రీలో తెలుస్తుంది అనమాట. సో వాళ్ళకి అదొక మార్కెటింగ్ ఏమంటారంటే ఒక ఆయుధం లాంటిది. అంటే అరే పలానా వ్యక్తికి నంది అవార్డు వచ్చింది, ఇతనికి టాలెంట్ ఉందన్నమాట. అతను మాట్లాడుతుంటే ఏదైనా ప్రపోజల్ చెప్తుంటే వినే పరిస్థితి ఉంటుంది. అతను ఒక ఆర్టిస్ట్ కి అవార్డు వస్తే ఇంకా టాలెంట్ విషయంలో ఇంకా డోకా లేదు, పర్ఫార్మెన్స్ విషయంలో ఇలా ఒక తెలియకోకుండానే ఒక గుర్తింపు అనేది రిజిస్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళల్లో లైఫ్ ఒక వాళ్ళకంటే ఒక జీవితం స్టార్ట్ అయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి బూస్ట్ ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రావటమే ఒక పెద్ద సాక్రిఫైస్ చేస్తూ అన్ని పక్కన పెట్టి నిరంతరం సినిమా కోసం పనిచేస్తేనే సినిమా ఇండస్ట్రీలో రాణించగలుగుతాం. సో అలాంటప్పుడు అసలు ఎటువంటి గుర్తింపు లేకపోకుండా చేస్తున్నాము, పొద్దున్న లేస్తే చేస్తున్నాము, ప్రయత్నాలు చేస్తున్నాము, సినిమాలు వస్తున్నాయి, అయ్యో డబ్బులు వస్తున్నాయి అన్నదానికి ఒక ప్రభుత్వం గుర్తించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ 10 ఏళ్ళు ఒక అవార్డు లేని ఒక కరువుతోటి వెళ్తున్నట్టుగా సినిమా ఇండస్ట్రీకి అనిపించింది. ఇప్పుడు ఆ కరువు తీరిపోయింది. ఎట్లా కరువు తీరిందంటే కేవలము లాస్ట్ ఇయర్ 2024 అవార్డులు ఇయర్ కోసమే ప్రకటిస్తే అది వేరు. ఏకంగా మొత్తం ఈ లాస్ట్ గ్యాప్ వచ్చిన అన్ని ఇయర్స్ అవార్డ్స్ ప్రకటించారనమాట. సో అది అసలు అది ఎట్లా అంటే ఒక పెద్ద పండగ లాంటిది. జూన్ 15 నాడు దాన్ని హైటెక్స్ లో అవన్నీ ఈ అవార్డ్స్ బహుకరించడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు వీటిని నంది అవార్డ్స్ అనేవాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్పెసిఫిక్ గా దీన్ని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గద్దర్ అవార్డ్స్ అని అన్నారు. కొంతమంది అపోజ్ కూడా చేశారు ఈ గద్దర్ అవార్డ్స్. గద్దర్ పేరే ఎందుకు పెట్టారని. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎట్లా అంటే ఎవరికి డైరెక్ట్ గా గద్దరు చాలా సాక్రిఫైస్ చేసిన వ్యక్తి, చైతన్యవంతమైన వ్యక్తి, అలాగే సినిమాలకు కూడా పనిచేశారు. అతను ఒక కళాకారుడు. ఓకే, సో అతన్ని అప్పరెంట్ గా అపోజ్ చేయలేరు కానీ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు, నిరంతరం సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ పేరు ఏదైనా ప్రపోజ్ చేయొచ్చు కానీ గద్దరు నాన్ సింక్ అయిందనమాట. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి గద్దరు అనగానే మనకేమవుతుందంటే నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అది నాన్ సింక్ తో కారణంగా అది అపోజ్ చేసే ప్రోగ్రామ్ పడింది. అంటే ఎలా అంటే సైలెంట్ గా వెనక నుంచి మాట్లాడారు కానీ బయటికి డైరెక్ట్ గా పేపర్ స్టేట్మెంట్లు మీడియాలు పెట్టి అలాంటివి చేయలేదు. వాళ్ళు ప్రయత్నం చేశారు. గద్దరు పేరు కాకుండా ఇంకొక పేరు ఆల్టర్నేటివ్ గా ప్రయత్నం చేశారు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకి గద్దరే ఉండాలి, గద్దర్ పేరే ఉండాలి అని అంటం జరిగింది. మరి ఆయన పేరు మహాత్మ్యమో ఏమో తెలియదు కానీ అసలు అవార్డులు అనేది ప్రకటించడం జరిగింది. అది కూడా దశాబ్ద కాలం ఉన్న ప్రతి సంవత్సరము అవార్డులు ప్రకటించడం జరిగింది. అది ఇంకా ఆ క్రెడిట్ గద్దర్ అనే పేరుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2014 నుంచి చూసుకుంటే అన్ని కమర్షియల్ మూవీస్ కే ఇచ్చినట్టు అనిపించింది, ఒక పొట్టేల్కి తప్ప. ఎందుకని మరి అట్లా? సో ఇది వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే సబ్మిషన్ చేయాలి. ఆ సబ్మిషన్ చేసినవి అన్నీ కూడా రివ్యూ చేయాలి. వీటికి చాలా టైం పడుతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు
జనరల్గా ఏంటంటే మనకి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవును. ఎలాంటి అవార్డ్స్ ప్రకటించినప్పుడు మనకి కమర్షియల్గా హిట్ అయిన సినిమాలకి అందరికీ తెలుసు. కానీ ఈ అవార్డ్స్ టైంలో ఎట్లా ఉంటుందంటే కొన్ని ఎవరు నోటీస్ చేయని సినిమాలని వీళ్ళు అవార్డు ఇవ్వటంతో స్పెషల్ అటెన్షన్ వస్తుంది. అవునవును. అటెన్షన్ వచ్చి అరే ఇందులో ఇది ప్రతిభ అని చెప్పేసి దాన్ని అవార్డు వచ్చిన దృష్టితోటి ఆ సినిమాని మళ్ళీ చూడటం జరుగుతుంది. ఆ యాంగిల్ వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి అనేది తర్వాత సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట. అంటే మొదట కమర్షియల్ గా ప్రమోషన్స్ సరిగ్గా చేయలేక వాళ్ళకి స్టార్ క్యాస్ట్ లేక ఆ సినిమా అనేది అట్లా అట్లా రేజ్ అయ్యి ఫాలో అయిపోయినట్టు ఉంటుంది. కానీ అవార్డు ఇవ్వటంతో ఏమవుతుంది అంటే విపరీతంగా రేజ్ అవుతుంది. మీకు ఇది మనకి ఇప్పుడు ఇండియా లెవెల్లో ఆస్కార్కి సబ్మిట్ చేస్తుంటారు. ఓకే, అవి మనకి వేరే లాంగ్వేజెస్ కూడా సబ్మిట్ చేస్తారు. మనకి వేరే భాషల్లో వచ్చే సినిమాలు ఎన్నో వస్తుంటాయి, అవి మనకి తెలియదు. కానీ ఆస్కార్కి సబ్మిట్ చేసిన సినిమాని మాత్రమే మనకి ఇండియా వైడ్ అటెన్షన్ డ్రా అవుతుంది. ఆ సినిమాని కనుక మనం చూసామనుకోండి చాలా బాగా అనిపిస్తుంది, ఆ పాయింట్ చాలా బాగా తీసుకున్నారు అని మనకి అనిపిస్తుంది అనమాట. సో ఈసారి అయితే నాకు మీరు రేజ్ చేసిన పాయింట్ నేను ఏకీభవిస్తాను. అట్లా కొన్ని చిన్న సినిమాలను కూడా చిన్న బడ్జెట్ సినిమాలను కూడా వాళ్ళ కొంచెం టైం స్పేర్ చేసి దృష్టి చేసి కొన్ని గుర్తించినట్టయితే బాగుండేది. అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలకే ఎక్కువ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఆ పొటెల్కి చైల్డ్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించింది దాన్ని గుర్తించడం అనేది మంచిది. ఓకే, అది గొప్ప విషయం చేశారు. లెట్ us see అవార్డ్స్ గురించి చూసుకుంటే మనకి మహేష్ బాబుకి సినిమాలకి రెండింటికి వచ్చింది. ఓకే, శ్రీమంతుడికి నెక్స్ట్ మహర్షికి. అలాగే అల్లు అర్జున్ సినిమా తీసుకుంటే అలా వైకుంఠపురం, అలాగే ఆయనకి బెస్ట్ అవార్డ్ గా మనకి అల్లు అర్జున్ విషయం తీసుకుందాం సార్. రేవంత్ రెడ్డి గారు కావాలని అల్లు అర్జున్ కి ఇచ్చినట్టు ఏమన్నా అయిందా? అంటే అప్పుడు జైలుకు పంపించారు కదా పేరు మర్చిపోయినందుకు. ఇప్పుడు అదే టాక్ నడుస్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు దాన్ని రెండు రకాలుగా చూసుకున్నాం. ఎలా అంటే ఒకటి పాజిటివ్ చూసుకుందాము, జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో తీసుకుందాం. ఒకటి సినిమానే సొసైటీలో జరిగేది వ్యవహారం, సొసైటీలో విత్ రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్ తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు అలా కనుక తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు చేసింది పర్ఫెక్ట్. ఇట్లా లా అండ్ ఆర్డర్ ప్రకారము అతన్ని ఒక అది జైలుకి పంపించేలాగా సిచ్యువేషన్ అక్కడ కంట్రోల్ చేయడం కోసం. రెండోదేమో ఈ సినిమా అవార్డు దగ్గరికి వస్తే ఆయనకి అవార్డు ఇవ్వటం అనేది. అయితే ఇక్కడ మనం ఏం చూడాలంటే ఇది రేవంత్ రెడ్డి చేశాడా అన్న దగ్గరికి వస్తే ఇటు అవార్డులు ఇచ్చేది రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. అంటే ఆ ప్రభుత్వమే కదా, ప్రభుత్వంలో ఆర్గనైజ్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే అంటే వీళ్ళు చేయరా? ఇప్పుడు ఈ సినిమా బాగుంది, ఈ యాక్టర్ కి ఇవ్వాలి, ఈ సినిమాకి ఇస్తే బాగుంటది అని వీళ్ళు సజెస్ట్ చేయరా? ఇప్పుడు మనకి దిల్ రాజు గారు ఏమని చెప్పారు, జయసుధ గారు చైర్మన్, ఆమె ఆధ్వర్యంలో మొత్తం కమిటీ మెంబర్లు అందరూ వర్క్ చేశారు. మొత్తం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాము, జడ్జిమెంట్ అంతా కూడా వాళ్ళదే. ఓకే అండి. సో ఇంకంతే అయిపోయింది, ఆ స్టేట్మెంట్ వచ్చేసింది. రేవంత్ అసలు ఈ దిల్ రాజు గారికే సంబంధం లేదు, రేవంత్ రెడ్డి గారి దాకా ఎట్లా వెళ్తుంది? ఏమో పాజిటివ్ కావాలని రేవంత్ రెడ్డి గారు కావాలని చేసిరని అంటున్నారు. ఇప్పుడు మీరు ఒకటి చెప్తానండి, ఇప్పుడు బలగం సినిమాకి ఇచ్చారు అవార్డు. ఇప్పుడు దిల్ రాజు సినిమా అని చెప్పేసి బలగంకి అవార్డు ఇచ్చారంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బలగం సినిమాలో మీకు అందరికీ తెలుసు దానికి దమ్ము ఉంది, అది బాగా డెలివరీ అయిందని చెప్పి. సో మనకి ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే ఏదైనా సరే మీకు ఆడియన్స్ కూడా యాక్సెప్టెన్స్ ఉండాలి. ఒక అవార్డు ఇస్తున్నామంటే ఎందుకు ఇచ్చారు, ఈ సినిమాలో ఏముందని అవార్డు ఇచ్చారు అనే రిమార్క్ రాకూడదు. కరెక్టే ఇచ్చేసారు వీళ్ళు. కంపేర్ ఎప్పుడు కూడా అవార్డ్స్ అనేది కంపారిజన్ తోటి వస్తుంది. ఆ ఇయర్ లో తీసిన సినిమాల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీస్తారు, వాటిల్లో పోటీ పడి చేయడం జరుగుతుంది. వేరే చాలా మీకు నచ్చిన సినిమాలు ఉంటాయి, మీరు చూడని సినిమాలు కూడా ఉంటాయి, అంటే మీరంటే ఇంక్లూడింగ్ మీ. సో అయినా కానీ మరి ఒక సినిమా సెలెక్ట్ అయింది అంటే ఎందుకు సెలెక్ట్ అయింది, ఏ పాయింట్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేశారు, జడ్జిమెంట్ ఎలా ఉంది అన్న ఒక. ఇప్పుడు మీరు ఆ లిస్ట్ చూస్తే అవన్నీ హిట్ సినిమాలే, ఆల్మోస్ట్ 99% ఆర్ 95% హిట్ సినిమాలే. ఓకే, కమర్షియల్ హిట్స్ అవి. సో మీకు అవన్నీ తెలిసిన సినిమాలే అవన్నీ కూడా. ఏది కూడా అసలు
దీనికి అవార్డు ఇవ్వటం ఏంటి ఇలాంటి అనేది లేనే లేదు. అంటే ఏంటి వాళ్ళు ఫెయిర్గా వర్క్ చేశారని తెలుస్తుంది. ఓకే, బట్ స్టిల్ చిన్న సినిమాలు, చిన్న లో బడ్జెట్ సినిమాలను కూడా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని ఒక విషయం. కనీసం స్పెషల్ కేటగిరీస్ కూడా కొన్ని ఉంటాయి, వాటిల్లో అయినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. సో నాకు కమింగ్ టు ద పాయింట్, మళ్ళీ పుష్ప దగ్గరికి వస్తే అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వటం రాంగ్ అని చెప్పేసి నేషనల్ వైడ్ గానే ఆయనకి అవార్డు వచ్చింది. ఓకే అండి, ఇక్కడ మనకి స్టేట్ లెవెల్లో అవార్డు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? అదొక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేషనల్ వైడ్ కంపీట్ అయిన వ్యక్తికి స్టేట్ లో ఉన్న సినిమాలు కంపీట్ కాలేడా, ఇదొక పాయింట్. అయితే ఇంకొకటి ఏంటంటే కాంట్రవర్సీ, ఒక దొంగకి ఎలా అవార్డు ఇస్తారని చెప్పి, ఒక స్మగ్లర్ కి. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే అవార్డు ఇస్తున్నది స్మగ్లర్ కి కాదు. మీరు అలా అనుకుంటే ప్రతి నాయకుడికి అవార్డు ఉంటుంది. అంటే ఉత్తమ విలన్ అనే సెంటెన్స్ అసలు ఎట్లా ఫామ్ చేయగలుగుతాం? అసలు ఒక ఉత్తమ దుర్మార్గుడు అని చెప్పేసి మీరు ఎలా ఫామ్ చేయగలుగుతారు? అది నటన కోసం ఇస్తున్నారు అవార్డు తప్పితే అతను మీరు ఎన్నో సినిమాలు, జేబు దొంగ అని, దొంగ అని, అడవి దొంగ అని, గజ దొంగ అని, ఇట్లాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. మరి అలాంటప్పుడు వాటిల్లో నటించిన వాళ్ళందరూ సూపర్ స్టార్లు, మెగాస్టార్లు నటించారు. మరి దొంగలుగా నటిస్తున్నారు, వీళ్ళని మనం అభిమానించడం ఏంటి అంటే ఆ కథ ఏంటి, వాళ్ళ ఉన్న హీరోయిజం ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ చూడాలి. అక్కడ నటనకి ఇస్తున్నారు తప్పితే మీకు దాన్ని బయటికి భావం తీసుకోకూడదు. అట్లా ఎట్లా అంటే ఇతను గజ దొంగ ఇది స్మగ్లర్ అయ్యాడని చెప్పి ప్రతోడు గొడ్డలు పట్టుకుని స్మగ్లర్ అయిపోతున్నాడా? కాదు కదా. సో ఆ సెన్స్ అనేది కావాలి. ఇంకోటి ఏంటంటే గద్దర్ లాంటి ఇది ఆయన అడవి తల్లి ఇలా అని చెప్పి మాట్లాడతాడు. ఈయనేమో అడవిని దోచుకునే నరకటం, ఇలాంటి వ్యక్తికి గద్దర్ అవార్డు ఇస్తారు అని చెప్పేసి ఇంకోటి. ఇవి ఇంకా మనము ప్రతిదీ కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టుగా అనిపిస్తుంది అనమాట. ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ కేవలం చూడాల్సింది నటన నటన నటన. ఆ నటనకి ప్రతిభకి అవార్డు ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ కనిపిస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్ పనులు చేసే వాళ్ళకి కూడా అవార్డులు వస్తుంటాయి. వాటికి సంబంధించింది ఒక కాంట్రవర్సీ ఉండదు, ఏమీ ఉండదు. కరెక్ట్. అంటే ఏంటంటే అంటే దానికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానం కానీ అవగాహన కానీ లేని కారణంగా కామెంట్ చేసే సిచ్యువేషన్ కూడా ఏముండదు. వీళ్ళేమో డైరెక్ట్ కనిపిస్తున్నారు కదా, సో వీళ్ళని కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా కమింగ్ టు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక రకంగా పాజిటివ్ ఏంటి, నెగిటివ్ కన్నా పాజిటివ్ తీసుకుందాం. ఎలా అంటే అది ఆయనకి జైలుకి పంపించడం జరిగింది, ఇక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది. ఒకటి చెల్లుకు చెల్లులాగా అయిపోయిందని. ఇంకోటి ఏంటంటే ఒక హుందాతనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఫోన్ కాల్ చేసి ఇంకా అవార్డు ఇవ్వద్దు అంటే అయిపోతుంది, పెద్ద విషయం కాదు అది. సో ఇంకొక ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేస్తారు, దానికి కూడా రీజన్ చెప్తారు ఇది బెస్ట్ అని చెప్పేసి. సో అట్లా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనకేంటంటే ఫ్రీడమ్ ఇచ్చారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, వచ్చింది. దట్స్ ఆల్. ఇంకొక విధంగా ఏంటంటే రేవంత్ రెడ్డి అట్లా చేశాడు కాబట్టి ఇతనికి అవార్డు ఇచ్చారు, టిట్ ఫర్ టాట్ లాగా వర్క్ చేశారు కావాలని చెప్పేసి అని. ఇంకోటి ఇక అంటే ఏం చేసినా గానీ మీకు క్రిటిసైజ్ చేయొచ్చు, అట్లాంటి సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ట్రెండింగ్ లో ఉండే ఒకప్పుడు. అవునవునవును. సో మనము పాజిటివ్ గానే థింక్ చేయాలి. ఓకే అండి. సో లెటర్, ఎందుకంటే ఇక్కడ నేషనల్ అవార్డు వచ్చేసింది. సో మీరు ఇక్కడ మాట్లాడడానికి లేదు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఈ అవార్డ్స్ విషయానికి వస్తే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కనుక తీసుకుంటే మనకి 2024 బెస్ట్ ఫిలిం కల్కి మన ప్రభాస్, సెకండ్ ఫిలిం పొట్టేల్, ఉత్తమ థర్డ్ ఫిలిం లక్కీ భాస్కర్. ఇట్లా కూడా ఇస్తారా ఫస్ట్ సెకండ్ థర్డ్? అవును ఉండాలి కదా. సో ఉత్తమ నటుడు రైట్. నెక్స్ట్ ఏమో స్పెషల్ దాంట్లోనేమో 35 చిన్న కథ కాదు వచ్చింది. అవును, ఉత్తమ నటి నివేత థామస్. సో అది కూడా చాలా మంచి సినిమా అది. ఓకే, ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, దాన్ని కూడా అందరూ చూడొచ్చు. ఇప్పుడు ఈ మూవీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ కల్కి తీసుకున్నాం. కల్కి అనే ఫిల్మ్ దాని స్కేల్ గానీ, దాని ప్రజెంటేషన్ చేసిన విధానం గానీ, ఆ మైథలాజికల్ ఫీల్ గానీ, ఒకసారి మనం ఏంటంటే మన పురాణాలకు సంబంధించినవన్నీ కూడా ఎక్కువ సినిమాలు హిట్ అయినవి మన తెలుగు సినిమాల నుంచి.
సో అద్భుతంగా తీసేవాళ్ళు అనమాట. కంపేర్టివ్లీ సౌత్ ఇండియన్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ కానీ ఇటు నార్త్ సైడ్ కానీ కంపేర్ చేస్తే మనకి ఎన్టీ రామారావు గారి కారణంగా ఈ పురాణ సినిమాలన్నీ కూడా ఒక అద్భుతం, అవి రియల్గా జరుగుతున్నాయా మన కళ్ళ ముందు అన్నట్లుగా తీస్తుండేవాళ్ళు. సో ఆ రకంగా ఏంటంటే ఒక హిందూ సమాజానికి కానీ అది ఒకసారి ఆ కథలు అవన్నీ రీకలెక్ట్ చేసినట్టుగా ఉంటాయి. ఇప్పుడు కల్కి దగ్గరికి వచ్చేటప్పటికి కర్ణుడిని ప్రజెంట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏంటి కర్ణుడు ఏంటి, ఇది అశ్వత్థామ, కర్ణుడు ఏంటి కథ అని మళ్ళీ ఒకసారి మహాభారతాన్ని దానికి పర్వ అన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం జరిగింది అనమాట. అది ఇంకోటి అంటే అడ్వాన్స్డ్గా ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అన్నది ఒక ఫిక్షనల్ గా ప్రజెంట్. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మూవీస్ ని 1, 2, 3 ఇచ్చారు కదా, మరి హీరోలకు 1, 2, 3 ఇవ్వరా? సో లేదు, అక్కడ ఈ సినిమాలకే మెయిన్ ఇచ్చారు అనమాట. సో మీరు అన్నట్లు అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఎవరిని తక్కువ చేయకూడదు. అంటే కల్కి మూవీలో ప్రభాస్ కూడా మంచిగా యాక్టింగ్ చేసేది కదా, ప్రభాస్ కిందకి ఇవ్వలే అనే క్వశ్చన్ వస్తుంది. అదే అక్కడ ఏంటంటే బెస్ట్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ కంపేర్ చేసినప్పుడు మీకు ఒకళ్ళు డ్రాప్ కావాల్సి ఉంటుంది, ఒకళ్ళనే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్నేమో మీకు బాగా చేసినప్పుడు ఇద్దరికి కూడా అవార్డు ఇస్తారు, ఇద్దరిని షేర్ చేసుకోమని కూడా చెప్తారు. ఓకే, నెక్స్ట్ పొట్టేల్ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి అది లో బడ్జెట్ ఫిల్మ్, బట్ స్టిల్ దాన్ని ఇక్కడ రికగ్నైజ్ చేశారు. దాన్ని ఒక ఎడ్యుకేషన్ ని, చైల్డ్ ఎడ్యుకేషన్ ని ఇంపార్టెన్స్ ఇస్తూ దాన్ని ఇచ్చారు. ఇంకోటి ఆ ఫిల్మ్ మేకింగ్ కూడా, ఆ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ మూడో ఫిల్మ్ వచ్చి లక్కీ భాస్కర్ కి మీకు స్క్రీన్ ప్లే కూడా వచ్చింది. ఓకే, లక్కీ భాస్కర్ చాలా హైలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్, టోటల్ గా మైండ్ గేమ్. అది చాలా బాగుంటది, అది దానికి కూడా అవార్డు రావటం మంచిదే. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నంది అవార్డు వచ్చిందనేది చూడాలి, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే రీజన్ ఇప్పుడు పొట్టేలు తీసుకున్నారనుకోండి, పొట్టేలు సెకండ్ అని చెప్పి ఇచ్చారు. అది యాక్చువల్గా కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే మీకు లక్కీ భాస్కర్ సెకండ్ ఉంటుంది. ఓకే, సో అంటే ప్రజాదరణ, జనాల్లోకి వెళ్ళింది ఎక్కువగా అన్నది తీసుకుంటే అది ఉంటుంది. మీరు ఇప్పుడు లక్కీ భాస్కర్ తీసుకుంటే మీరు అందులో అన్ని కూడా అన్ని మోసాలే ఉండేవి, స్కామ్స్ అందులో ఉండేవి. సో మరి స్కామ్స్ ఎందుకు అవార్డు ఇచ్చారంటే సో అంటే ఆ ఎంగేజ్ చేసింది, స్క్రీన్ ప్లే ఎంటర్టైన్ చేసింది. ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఎలా స్కామ్స్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు, రియలైజ్ అయ్యి యూస్ఫుల్ అంటే ఫైనల్ మోటివేషన్ ఏంటంటే, ఇక్కడ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆ స్కామ్స్ నుంచి ఎట్లా ఎగ్జిట్ అయ్యాడు పోకుండా అన్నది స్మార్టెస్ట్ పర్సన్, అట్లా దాన్ని తీసుకోవచ్చు అనమాట. బట్ హౌఎవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్గా ఉన్న పర్సన్గా వెరీ హ్యాపీ. ఓకే, మళ్ళీ అవార్డ్స్ అనేవి రావటము. ఇప్పుడు ఈ అవార్డ్స్ బేస్ చేసుకొని ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, టాక్ ఆఫ్ ది టౌన్. ఈ సినిమాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డిస్కస్ చేస్తారో చూడండి. వాళ్ళ అభిమాన నటులకి అవార్డ్స్ వచ్చాయి అంటే, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి RRR కి వచ్చింది, అలాగే ఎన్టీఆర్ సినిమాకి వస్తే 2 సినిమాలకు వచ్చింది, ఒకటి RRR కి, ఇంకోటేమో జనతా గ్యారేజ్. సో ఇలా మీకేంటంటే అందరూ వాళ్ళు ది ఫీల్ హ్యాపీ. ఓకే, వాళ్ళ హీరో సినిమాలు రికగ్నిషన్ వచ్చాయి, సక్సెస్ అని చెప్పి ఎవరికి ఉంటారు కదా ఫ్రెండ్ సర్కిల్లో రకరకాల అభిమానులు, ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా ఏంటంటే ఒక్కసారిగా మళ్ళీ చర్న్ అవుతే సినిమా ఇండస్ట్రీ కూడా మంచిది, థియేటర్స్కి జనాలు రావాలి, చూడాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఇప్పుడు June 15 తర్వాత ఇంకా లెవెల్ దాని ఎగ్జిబిషన్ ప్రజెంటేషన్ తోటి ఇంకా బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే అవార్డ్స్ ఇచ్చేటప్పుడు మాకు కేవలము టీవీలోనూ లేకపోతే అవార్డ్స్ ఇచ్చినప్పుడు మాకు అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్కి వేస్తుండేవాళ్ళు. ఓహో, ఈ సినిమాలకి అవార్డులు వచ్చేవి, ఆ సీన్స్ వేసి వేస్తుండేవాళ్ళు అనమాట, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో let us see. Okay sir. Okay. Right. Okay sir, thank you sir. Thank you very much.